నమస్తే. నా ప్రభాత కమలంకు స్వాగతం. ఈరోజు మన ప్రభాత కమలంలో ప్రసారం చేయబోతున్న కథ సాహచర్యం. ఈ కథ రచయిత శ్రీ మాచవోలు శ్రీధర్ గారు. ఈ కథ అచ్చంగా తెలుగువారి 24వ ప్రచురణ క్షీరసాగరంలో కొత్త కెరటాలు కథా సంపుటిలోనిది. ఏప్రిల్ 2021లో ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి వంటి లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది నుండి క్రొత్తగా కథలు రాసేవారి వరకు గల 120 మంది కథా రచయితల సరసన సాహచర్యం కూడా స్థానాన్ని సంపాదించుకుంది. ఇది ఈ కథ యొక్క పరిచయం. ఇక ఈ కథను వ్రాసిన శ్రీ మాచవోలు శ్రీధరరావు గారి పరిచయం వారి మాటల్లోనే నేను మీకు చదివి చెబుతాను. నమస్తే. నేను ప్రాథమికంగా తెలుగు సాహిత్యాభిమానిని, పద్యకవిని. పద్యం, వచనం, కథ, వ్యాసం, శతకం, పద్య ప్రబంధం, పద్య నాటకం ఇలా విభిన్న ప్రక్రియలలో రచనలు చేసి ఇప్పటికి 10 పుస్తకాలను ప్రచురించాను. శ్రీధర్ రామాయణము సరళ భావంతో అనే పేరిట సంక్షిప్తంగా 178 పద్యాలలో తాత్పర్య సహితంగా పండితులకే కాకుండా పిల్లలతో సహా తెలుగు చదవగలిగే అందరికీ అర్థమయ్యే శైలిలో వ్రాయబడిన పుస్తకం ఇటీవలే ఆవిష్కరించబడింది. నాకిష్టమైన ఛందస్సు మత్త కోకిల. విద్యార్హతలు ఎంఎస్సి ఫిజిక్స్ మరియు ఎంఏ తెలుగు. నా చిరునామధేయం మాశ్రీ. అందుకున్న సత్కృతి నవ కవి కోకిల. నేను బిహెచ్ఎల్ ఉన్నతాధికారిగా పదవీ విరమణ చేశాను. క్షీరసాగరంలో కొత్త కెరటాలు కథా సంపుటిలో ఎండమూరి వీరేంద్రనాథ్, మల్లాది వెంకటకృష్ణమూర్తి, తనికెళ్ల భరణి, భువన్ చంద్ర, ఎర్రంశెట్టి సాయి వంటి లబ్ధ ప్రతిష్ఠులైన అనేక మంది నుండి క్రొత్తగా కథలు రాసేవారి వరకు గల 120 మంది కథా రచయితల సరసన నా కథ సాహచర్యంకి కూడా స్థానాన్ని కల్పించి మనిషిలో మనిషి అనే విభాగం క్రింద ఈ కథ ప్రచురించిన నిర్వాహకులకు, ప్రచురణకర్తలకు నా నమస్సులు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇదండి వారి పరిచయం. ఇక కథలోకి వెళ్దామా? కథ పేరు సాహచర్యం. ఆరవ తరగతిలో మొదటి రోజున 2వ వరుసలోని నడుమ బెంచ్పై అంకురించిన పరిచయం మాది. అనతి కాలంలోనే విడదీయరాని స్నేహమై చిగురులు, రెమ్మలు, కొమ్మలు, కాయలు, పండ్లను సంతరించుకున్న మహావృక్షంగా ఎదిగి 60 ఏళ్ళొచ్చినా చెక్కు చెదరని తాజాతనం, పచ్చదనం, స్వచ్ఛతలతో అలరారుతోంది. ఎన్నడూ లేనిది నిన్నటి సంఘటన ప్రసాద్ నిజాయితీని శంకింపచేసేలా ఉంది అని మనస్సు అంటున్నా నమ్మలేకున్నాను. మొబైల్ అందుకని ప్రసాద్ నంబర్ నొక్కాను. హలో ఉదయ్, నిన్న సాయంత్రం మరి కాస్తసేపు కూర్చుని ఉండాల్సింది కదా మీరు. అటు నుండి ప్రసాదే మొదలుపెట్టాడు సంభాషణ. నేను కూడా నేరుగా అసలు విషయంలోకి వచ్చేసాను. నిన్న సాయంత్రం మీ ఇంటికి వచ్చిన వాళ్ళ విషయంలో నాకు కొన్ని సందేహాలున్నాయి. నీతో మాట్లాడదామనుకుంటున్నాను అన్నాను. అదే చెబుతామనే నేను ఎదురు చూస్తున్నాను. వాళ్ళు వచ్చేసరికి మీరు బయలుదేరి వాకిట్లోకి వచ్చి ఉండడంతో వారితో ఎక్కువ మాట్లాడే అవకాశం మీకు కలగలేదు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మీ దంపతులిద్దరూ మా ఇంటికి వచ్చేయండి, ముఖాముఖి మాట్లాడుకుందాం అంటూ ఆర్డర్ వేశాడు. అప్పటి కృష్ణేనా నిన్న కనిపించిన రాధ? ఆమె అసలు పేరు రాధేనేమో అనుకుంటుంటే ఆలోచనలు 40 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళాయి. కాలేజీలో చదువుకుంటూనే టైప్ ఇన్స్టిట్యూట్లో పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా చేస్తుండేవాడు ప్రసాద్. మంచి మాటకారి, చురుకైన స్వభావం, స్నేహశీలి కావడంతో అందరినీ ఇట్టే ఆకట్టుకునేవాడు. నేను వేసవి సెలవుల్లో అక్కడే టైప్ నేర్చుకునేవాడిని. అక్కడికి వచ్చే వాళ్ళల్లో ఎక్కువ మంది అమ్మాయిలే. నాకేమో వాళ్ళతో మాట్లాడాలంటే చాలా బిడియంగా ఉండేది. నాకంటే ముందుగా నా మిషన్ మీద టైప్ చేసుకునే ఆ అమ్మాయి నీతో బాగా చనువుగా ఉంటుంది కదా
అన్నాను ఒకరోజు ప్రసాద్తో. అందరి మాదిరే తను నాలాగా వాగుడుకాయ కాదు, నీ టైప్ అన్నాడు. రంగు కొంచెం తక్కువైనా చూడ్డానికి హీరోయిన్ కృష్ణకుమార్ లాగా అందంగా ఉంటుంది కదూ అని నేనంటే, అయినా ఆ అమ్మాయి అందంతో మనకేం పని అని మందలించినట్లుగానే అన్నాడు ప్రసాద్, నేనేదో రోమియోనైనట్లు. ఎంత వద్దనుకున్నా ఆమె చక్కటి రూపం, అందమైన కళ్ళు, ఆ దరహాసం నన్ను గిలిగింతలు పెట్టసాగాయి. అర్థం కాని క్రొత్త ఊహలేవో మొదలైనాయి. నేరుగా వెళ్ళి మాట్లాడదామంటే ధైర్యం లేదు. ఉండబట్టలేక 4 రోజుల తర్వాత ఆమె కుటుంబ వివరాల గురించి ప్రసాద్నే మళ్ళీ ప్రశ్నించాను. నా మనసు కనిపెట్టేసిన వీడు, చూడు ఉదయ్, నువ్వైనా నేనైనా రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళమే కదా, మనకెందుకురా ఈ లవ్లు గివులు అంటూ రెచ్చిపోయాడు. అది కాదు, చూడబోతే వాళ్ళు కూడా మనలాగా సాదాసీదా కుటుంబీకుల్లాగే ఉన్నారు కదా, వాళ్లకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకోవడంలో తప్పు లేదు కదా, నీతో చనువుగా ఉంటుందని నిన్ను అడుగుతున్నాను అన్నాను కాస్త ధైర్యం చేసి. సరే, నాకు కొంచెం టైం ఇవ్వు, నేను తెలుసుకుని నీకు చెప్తాను అన్నాడు. సమాధానానికి ఎదురు చూడసాగాను. మరొక 2 రోజుల్లో నేను తిరిగి యూనివర్సిటీకి వెళ్తాననగా ఒక సాయంకాలం ప్రసాదే ఈ ప్రస్తావన తీసుకొచ్చాడు. నీతో ఇలా చెప్పాల్సి వస్తున్నందుకు బాధగా అనిపిస్తున్నా చెప్పక తప్పడం లేదు. నీవనుకున్నట్లు నీవు ఆమెతో కలిసి 7 అడుగులు నడవలేవు. తన గురించి తెలుసుకున్నాను. ఆమె మరొకరితో ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉందట. ఇద్దరూ బాహాటంగా కలిసి తిరుగుతున్నారట. ఇది ప్రేమో వ్యామోహమో కానీ ఆ అమ్మాయి ఇంతకు ముందు కూడా ఒకరిద్దరితో తిరిగి వదిలేసిందని, ఆమెకు ప్రేమ కాదు డబ్బే ముఖ్యమని కూడా విన్నాను. నువ్వు తనపై ఎన్ని ఆశలు పెట్టుకున్నావో నేను ఊహించగలను, కానీ ఇక ఆమెను మర్చిపోవడం మినహా నీకు వేరే గత్యంతరం లేదనిపిస్తోంది. ప్రసాద్ మాటలు ఈటెల్లా గుర్చుకున్నాయి. గాలి తీసేసిన సైకిల్ ట్యూబ్లాగా చతికిల పడిపోయాను. కొనసాగించాడు ప్రసాద్. ఇప్పటి వరకు నీకు ఆమెపై ఉన్నది కేవలం మోజేనని సర్ది చెప్పుకొని నిన్ను నువ్వు బలిష్టం చేసుకో. చదువు పూర్తి కావడానికి మరో 1 సంవత్సర కాలం పడుతుంది. తర్వాత ఉద్యోగం, అమ్మా నాన్నలు, పెళ్ళి, భవిష్యత్తు, ఇవన్నీ కూడా ముఖ్యమేనని మరోకు. నీ ప్రేమ గురించి నా వద్ద తప్ప మరెక్కడా అనలేదు కాబట్టి అది ఒక రకంగా మేలే అయింది. నేను అన్నవన్నీ కూడా ఎక్కడా అనకు. నా మాట వెనక తప్పదంటూ హెచ్చరించినట్లుగా ఊరడించాడు. ఎంత బాధనిపించినా, ఎంత వద్దనుకున్నా ప్రసాద్ మాటల్లోని సారాంశాన్ని గ్రహించి పాటించక తప్పలేదు. ప్రసాద్ కారణంగానే ఆమె మోహంలో నుండి క్రమేణా బయటపడగలిగాను. మరో 2 రోజుల్లో హాస్టల్కి వెళ్ళిపోవడం, వారం తప్పకుండా ఇద్దరం ఉత్తరాలతో పలకరించుకోవడం కొనసాగింది. ఆ తర్వాత వివిధ రాష్ట్రాల్లో సాగిన నా ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, వాళ్ళు స్థిరపడడం, ఆ తర్వాత నేను రిటైర్ అయ్యి సొంత ఊరికి వచ్చి స్థిరపడడం, మళ్ళీ ప్రసాద్తో సహవాసం, ఆలోచనలన్నీ తిరిగి ప్రస్తుతంలోకి పరిగెత్తుకొని వచ్చేసాయి. అవును, నిన్న కనిపించిన ఆ రాధే కృష్ణ అప్పుడు మన ఇన్స్టిట్యూట్ స్టూడెంట్ రాధ అంటూ నన్ను ఆమెకు పరిచయం చేశాడు. ఆమె అయితే నన్ను గుర్తుపట్టలేదు. అప్పుడేమో కృష్ణ మంచిది కాదు, నువ్వు ఆమెను చేసుకోవద్దన్నాడు. గొణుక్కున్నాను నాలో నేనే. అయితే ఇప్పుడేమైంది నీకు అంటూ గద్దించింది అంతరాత్మ. మమ్మల్ని కలిపి మా పెళ్లి జరిపించిన మహనీయుడి ప్రసాద్ గారంటూ పలికింది కదా నిన్న ఆవిడ గారు. మరి ఏమిటిదంతా కోపంగా అన్నాను అంతరాత్మతో. సరే, ఈరోజే ప్రసాదం నిలదీస్తాను, అనుమానం తీర్చుకుంటానని నిర్ణయించుకున్నాను. రిటైర్ అయ్యాక వాడికి సంఘసేవ, నాకేమో సాహితీ సేవ నిత్యకృత్యాలలోని సింహభాగాన్ని ఆక్రమించుకున్నాయి. అయినా అనుకున్న సమయానికి అనుకున్న చోట కలుసుకుంటూనే ఉన్నాం. అలాగే ఈరోజు సాయంత్రం 4ంటికి నేను, నా శ్రీమతి ప్రసాద్ వాళ్ళ ఇంటికి చేరుకున్నాం. టీ, బిస్కెట్లు
నలుగురి నడుమున ఉభయ కుశలోపరి ముచ్చట్లు ముగిశాక ప్రసాద్ నేను వాళ్ళ డాబా మీదకి చేరుకున్నాము. నిన్న మీ ఇంటికి వచ్చిన ఆవిడ కృష్ణే కదూ అంటూ నేరుగా అసలు విషయంలోకి వచ్చేసాను. అవును, ఈ రాధే ఒకప్పుడు నీవు కోరుకున్న కృష్ణ. అసలు పేరు కృష్ణ కాకపోయినా నీవు కృష్ణ కృష్ణ అంటుండేవాడివిగా అంటూ ప్రసాద్ చెప్పబోతుంటే, ఆమెకు నువ్వు పెళ్లి చేయించడం ఏమిటి, ఇదంతా నా దగ్గర ఎందుకు దాచావు అడ్డుపడ్డాను తన వాక్ప్రవాహానికి. అంతా చెబుతాను విను. ఒక అబద్ధం చెప్పి అయినా ఒక పెళ్లి చేయాలంటారు, కానీ నేను ఒక అబద్ధం చెప్పి నీకు ఆమెతో పెళ్లి కాకుండా చేశాను. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి, నీ ప్రేమ విషయం నాకు చెప్పేటప్పటికే రాధ అరవిందులు పరస్పరం ప్రేమించుకున్నారు. వారి పెళ్లికి ఇరువురి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో పెద్దల నుండి విడిపోయి వివాహమాడదామని అనుకున్నారు. నాకు రాధ వాళ్ళ తల్లిదండ్రులను కూడా తెలియడం వలన వాళ్లతో మాట్లాడి ఒప్పించగలిగాను. మా నాన్న అరవింద్ పెదనాన్నకు వ్యాపారంలో ఖాతాదారు మిత్రుడు కావడంతో ఆయన ద్వారా అరవింద్ తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళు ఈ పెళ్లికి అంగీకరించేలా చేశాడు. ఆ విధంగా వారి కథ సుఖాంతమైంది. అంతేగాని రాధ చెడు ప్రవర్తన గలది అన్న మాటలు అబద్ధాలే. మరి చెప్పనీయకుండా అడ్డుకుంటూ, దేశోద్ధారకుడివే, కానీ నాకెందుకు అబద్ధం చెప్పావు అని అడిగాను. నేను నిజమే కనుక చెప్పి ఉంటే నీకు ఆమెపై ఉండిన వ్యామోహం అంత తేలికగా వీడదు. పైగా అది నీ చదువును నీ భవితను తప్పకుండా కొంతమేరకైనా పాడు చేయక వదిలిపెట్టదు. మానసికంగా ఎంతో గట్టివాడనని నీవెంతగా చెప్పుకున్నా నీవు ప్రేమ విషయంలో పిరికివని నాకు తెలుసు. ఒక తెలివైన విద్యార్థి, అందున నా అనబడేవాడు అర్థం లేని కారణంతో అలా అవ్వడాన్ని నేను ఊహించుకోలేకపోయాను. ఇక అయిందా అంటూ నేను అందుకున్నాను. కాదు ప్రసాద్, ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్నదని సర్దుకుపోయేవాడినేమో అన్నాను. అప్పటి నీ స్థితిలో నీవే కాదు మరెవ్వరున్నా అంత సులభంగా సర్దుకోలేరు. అంత లోపల ఎలాంటి నష్టము వాటిల్లకూడదనుకున్నాను అన్నాడు ప్రసాద్. నేను నిజమే చెప్పి ఉంటే ఆమె మీద వ్యామోహాన్ని విడిచిపెట్టి ఉండేవాడివి కాదు. పైగా నన్ను మరోలా అనుకునేవాడివి కూడా. అంగీకరించని ఆ పెద్దలను ఈ పెద్దలను అంగీకరింపచేసే దానికంటే నా ప్రేమను ఆమె చేత అంగీకరింపచేయటానికి వీటికి మనస్కరించలేదు అని కూడా అనుకోవడానికే ఎక్కువ అవకాశం ఉంది. ఆపి మళ్ళీ కొనసాగించాడు. అందుకే ఉదయ్, ఆమెకు సహాయం చేయడం అనేదే కాదు, దానికంటే నువ్వు నీ స్నేహం చెడకూడదని నేను ఈ అబద్ధాన్ని ఎంచుకున్నాను. ఆమె నీకు వద్దని, నీకు తగదని నీ మనసుకు హత్తుకుపోయేందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది. మేలే జరిగింది. ఆమెకు నా ప్రేమ విషయాన్ని చెప్పాను కాదు అని నీవనుకునేలా చేశాను అంటూ ఇంకా చెప్పసాగాడు ప్రసాద్. దేవదాసు, అనార్కలి వంటి విషాదాంత కథలు చదివి సినిమాలు చూచి ప్రేమ అంటేనే ఒక భయంకర భూతంగా భావించుకునేవాడిని. ఆ భూతం కోరల్లో పడి నలిగిపోకుండా వారిద్దరిని కాపాడాలని తీవ్రంగా తప్పించి వాళ్ళని కలిపాను. ఇది తప్పో ఒప్పో మంచో చెడో కానీ ఆ ప్రేమ భూతం నిన్ను విడిచి వెళ్ళాలని, అది నిన్ను పతనం చేయకూడదన్న ఆవేదనతోనే నేను అలా చేశాను. ఎందుకంటే నాకు నువ్వు కావాలి, నీ సాహచర్యం కావాలి, నీ అభివృద్ధి కావాలి అని కోరుకున్నాను కాబట్టే, అంతే అంటూ కళ్ళలో నిండే అశ్రువులతో నా చేయి పట్టుకున్నాడు. నా కళ్ళలోనూ నీళ్లు తిరిగాయి. వర్షించాక మబ్బులు వీడి స్వచ్ఛతనందిన ఆకాశంలా మా మనసులు కుదుటపడ్డాయి. మాటల్లో పడి భోజనం కూడా మరిచినట్టున్నారే అంటూ అప్పుడే ఆడవాళ్ళిద్దరూ మేడ మీదకి వచ్చేశారు. చెరొక కుర్చీ వేసుకొని వారు కూర్చోవడంతో నలుగురం కలిసి మరి కాస్తసేపు కబుర్లు చెప్పుకొని రాత్రి భోజనాన్ని వాళ్ళ ఇంట్లోనే పూర్తి చేసుకొని నేను, నా శ్రీమతి తృప్తిగా మా ఇల్లు చేరుకున్నాం. దినచర్య వ్రాయడం పూర్తి చేసి పుస్తకం మూసివేస్తుండగా టేబుల్పై తెరచిన నోటు పుస్తకంలో మొన్ననే నాకు అత్యంత ప్రియమైన మత్తకోకిల ఛందస్సులో నేను వ్రాసుకున్న నా పద్యం ఆత్మీయతను అలకపోస్తూ ఇలా పలకరించింది.
తీపి గుర్తుల మేలి కూర్పుగతే నెలన్ కురిపించుచున్ దీపకాంతులు వెల్గునట్టుల దివ్య భావనలిచ్చుచున్ రేపు మాపుల స్ఫూర్తి నింపెడి రీతులను చవిచూపుచున్ కాపు కాచును జీవితమ్మును ఖచ్చితమ్ముగ మిత్రుడే. శుభం. ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సాహచర్యం అనే నా కథను ప్రసారం చేసినందుకు శ్రీమతి మాలాకుమార్ గారికి నా నమస్సులు, ధన్యవాదాలు. ఇట్లు మీ మాస్త్రి అనబడే మాచోల్ శ్రీధర్రావు. ఇంత మంచి కథను వ్రాయడమే కాకుండా మా ఛానల్ కొరకు మీ స్వరంతో స్వయంగా వినిపించినందుకు మీకు ధన్యవాదాలు సార్. సాహచర్యం కథను విన్నారు కదా. స్నేహం అంటే ఇది అని అందరూ అనుకునే గొప్ప సందేశం ఉన్న కథ. ఇలాంటి కథలు మరెన్నో మా ఛానల్ నుండి ప్రసారం అవుతాయి. వచ్చే వారం మరో కథతో మీ ముందుకు వస్తుంది ప్రభాత కమలం. అంతవరకు సెలవు. నమస్తే.